ముందుకు పోవాలి కదా. ఎస్, ఐ డూ అగ్రీ. దే హ్యావ్ కంక్లూడెడ్ ఎ మీటింగ్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, విత్ జల్ శక్తి మినిస్టర్, chaired by Uma Bharati garu, attended by Telangana Chief Minister and Andhra Pradesh Chief Minister. సో ఈ మీటింగ్ మినిట్స్ ఇప్పుడు బేసిక్గా వాడుతుంది ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ ఏం డాక్యుమెంట్ చెప్పింది, ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఎక్కడ క్లెయిమ్ చేస్తుంది? మేము ఆల్రెడీ ఆ మీటింగ్లో మేము ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడుకున్నాము, మేము చేసుకోవాలనుకుంటున్నాము. ఏందా మీ అభ్యంతరం? ఏమన్నా ఇది పూర్తిగా రాజకీయ లబ్ధి కోసం జరుగుతున్న మీటింగ్ అన్నా మా పార్టీ తరఫున మేము వాకౌట్ చేస్తున్నాం. చాలా సంతోషం. పాప ఆయన ప్రాబ్లమ్స్ ఆయనకుంటే. సో దీంట్లో ఇప్పుడు సింపుల్గా మీటింగ్ మినిట్స్ రెఫర్ చేసి తీసుకొచ్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్ దీన్నే మనకు ఒక గుదిబండగా మార్చే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి దీనికి నేను ఈ సమావేశంలో పాల్గొన్న అందరి సభ్యులను నేను కోరుకునేది ఒకటే, ఇది 3 రకాల అప్రోచ్తో ముందుకెళ్ళాలి. ఒకటి టెక్నికల్, 2 లీగల్, 3 పొలిటికల్. పొలిటికల్ రిప్రజెంటేషన్స్ కన్సర్న్ మినిస్టర్స్ దగ్గర మేము ఇప్పటి వరకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినాం, రిప్రజెంట్ చేసినాం. అయినా కూడా ఒక రకంగా మనం ఆశించిన మేరకు మనకు సహకారం అందుతలేదని మనకు ఒక అనుమానం ఉంది. మళ్ళీ రేపు ఉదయం నేను మంత్రి గారు ఇద్దరం సమయం తీసుకున్నాం, సిఆర్ పాటిల్ గారి దగ్గరికి వెళ్ళి వీటన్నిటిని కూడా రిప్రజెంట్ చేస్తాం. అక్కడ కూడా ఆగనప్పుడు ఎట్లాగో జూలైలో పార్లమెంట్ సమావేశాలు వస్తున్నాయి. పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున జలశక్తి మినిస్టర్ కావచ్చు, ఫైనాన్స్ మినిస్టర్, ఎందుకంటే ఫైనాన్సింగ్ లేకుండా, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేకుండా, ఎందుకంటే దీంట్లో ఎన్విరాన్మెంట్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ థింగ్. భూపేంద్ర యాదవ్ గారు కన్సర్న్ మినిస్టర్ అనుమతులు ఇవ్వకుండా, అదేవిధంగా బ్యాంకుల నుంచి సపోర్ట్ లేకుండా ఫైనాన్స్ మినిస్టర్, లిస్ట్ ఆఫ్ మినిస్టర్స్ కూడా లిస్ట్ అవుట్ చేసుకొని ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్, అందరు అపాయింట్మెంట్స్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పార్లమెంట్ సమావేశాలలో అడుగుతాము. ఎవరు ఏ సమావేశాలు ఇచ్చినా నేను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మిగతా ఇంపార్టెంట్ ఫంక్షనరీస్ ఢిల్లీకి వచ్చి అవసరమైతే 3-4 రోజులు ఢిల్లీలో ఉండైనా అందరినీ కలిసి మన స్టేట్ గ్రీవెన్స్ ఏముంది, మన ఇంట్రెస్ట్ ఏముంది, మన ఫండమెంటల్ రైట్స్ ఏమున్నాయి, వాటర్ లాస్ ఏం చెప్తున్నాయి అన్ని వాళ్ళకి వివరించి అన్ని రకాలుగా తీసుకున్నాం. ఇవన్నీ కూడా పొలిటికల్ ఫైట్. ఈ పొలిటికల్ ఫైట్లో కూడా మనకు ఒకవేళ రిలీఫ్ రాలేదు, మనం ఎఫెక్టివ్ ఆర్గ్యుమెంట్ వాళ్ళని కన్విన్స్ చేయలేకపోయినాం అంటే లీగల్ బ్యాటిల్ ఈజ్ దేర్, దట్ ఈస్ ఫైనల్. లీగల్ బ్యాటిల్ ఈజ్ లాజికల్ ఎండ్. సో లీగల్ బ్యాటిల్ కూడా అసదుద్దీన్ ఓవైసీ గారు చెప్పినట్టు ఇప్పటివరకు వైద్యనాథన్ మన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద బచావ్ ట్రిబ్యునల్ కానీ అదర్ ట్రిబ్యునల్స్ మీద కూడా వాళ్ళు అడ్వకేట్స్ కౌన్సిల్ ఆఫ్ అంటే సమ్ సెట్ ఆఫ్ అడ్వకేట్స్ ఇచ్చేస్తున్నారు. తప్పకుండా ఇంకా మంచి అడ్వకేట్స్ని కూడా ఒకవేళ మీరు ఏదైనా సజెస్ట్ చేసినా నెక్స్ట్ ఫ్యూ డేస్లో ఏదైనా మంచి అడ్వకేట్లను, ఎందుకంటే జనరల్ సివిల్ క్రిమినల్ లాస్ వేరు, వాటర్ లాస్ వేరు. వాటర్ లాస్ మీరు ఎక్స్పర్టీజ్ ఉండాలి లా దీంట్లో. సో ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మనం అంటే ఆంధ్రప్రదేశ్ని లీగల్గా చూడాలి, కేంద్ర ప్రభుత్వాన్ని ఆబ్లిగేట్ చేయాలి, రివర్ మేనేజ్మెంట్ బోర్డ్స్ని కూడా మనం ఆబ్లిగేట్ చేయాలి. పోలవరం అథారిటీ కానీ, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కానీ, జలశక్తి కానీ, ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ కానీ, ఫైనాన్స్ మినిస్ట్రీ కానీ, ఇన్ని డిపార్ట్మెంట్స్ అందరితో కూడా కోఆర్డినేట్ చేసేది ఉన్నది. ఇక్కడ మేము స్పష్టంగా చెప్తున్నాం. సరే మిత్రుడు కొంత ఇబ్బంది పడ్డట్టున్నాడు కొన్ని వాస్తవాలు బయటకు రావడంతో, సహజంగా నేను అర్థం చేసుకుంటా వాళ్ళకుండే పొలిటికల్ కన్స్ట్రైంట్స్. ఇక్కడ ఏది రాజకీయం అనే యాంగిల్లో ఈ మీటింగ్ పెట్టలేదు. మేము ఎవరినొకరినో బ్లేమ్ చేసి తప్పించుకోవాలనుకుంటలేము. మేము అధికారంలో ఉన్నాం, బాధ్యతలో ఉన్నాం, ఈ బాధ్యత తీసుకోదలుచుకున్నాం. ఈ బాధ్యతతో ఖచ్చితంగా మన రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తాం. మీ అందరి సహకారం కూడా కావాలి. ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ఎనీ పొలిటికల్ ఆర్ ఎనీ ఎలక్షన్ థింగ్. సో లార్జర్ స్టేట్ ఇంట్రెస్ట్లో మీ అందరి సహకారం కోరుతున్నాం. సరే ప్రతి పార్టీ నుంచి రిప్రజెంటేషన్ వచ్చింది, కొంతమంది వచ్చినా రాకపోయినా పెద్దలు కిషన్ రెడ్డి గారు లేకపోతే బండి సంజయ్ గారు ప్రయర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయని మంత్రి గారికి సమాచారం అందించారు. సో రేపు ఢిల్లీలోనే కిషన్ రెడ్డి గారు వాళ్ళు ఉంటున్నారు కాబట్టి సిఆర్ పాటిల్ గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళని రమ్మని రిక్వెస్ట్ చేసినాం. వాళ్ళు వస్తే మేము అందరం కలిసిపోయి వాళ్ళ దృష్టికి తీసుకొస్తాం. ఏదేమైనా పొలిటికల్ బ్యాటిల్, లీగల్ బ్యాటిల్ కంపల్షన్ ఇప్పుడున్న నాకు అర్థమైన కాడికి. దీంట్లో మన అందరం ఒక లైన్లో ఒక పేజీలో ఉందాం. యాజ్ ఆఫ్ నౌ ఈ మీటింగ్లో మనం వేరే అదర్ అంటే హియర్ అండ్ దేర్ పోవట్లేదు. ఇన్ ప్రిన్సిపల్ తెలంగాణ ఈ ఆల్ పార్టీ ఎంపీస్ మీటింగ్లో గోదావరి బంకచర్ల ప్రాజెక్ట్ ఏదైతే ముందుకు వెళ్తున్నారో
దాన్ని తక్షణమే నిలిపేయాల్సిందిగా ఒక రెజల్యూషన్ పాస్ చేసుకొని ఈ రెజల్యూషన్ని మనం కన్సర్న్ అథారిటీస్కి పంపిస్తే ఈ మీటింగ్ యొక్క పర్పస్ సర్వ్ అవుతుందని నేను అనుకుంటున్నా. ఇఫ్ మీరందరూ యాక్సెప్ట్ చేస్తే ఈ మీటింగ్లో అందరం అయితే ఒక అభిప్రాయానికి వచ్చినాం. ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల తెలంగాణకి నష్టం జరుగుతుంది. ఈ ప్రాజెక్టును తక్షణమే ఆపి చర్చించి తెలంగాణ ప్రయోజనాలను కాపాడిన తర్వాతనే వాటికి అనుమతి ఇవ్వాలనేది ఇందులో అందరు మాట్లాడిన స్థూలమైన సారాంశం అని నేను భావిస్తున్నా. కాబట్టి దయచేసి మనందరం దీంట్లో రాజకీయాలకు అతీతంగా కలిసి వెళ్దాము. భవిష్యత్తులో కూడా కోఆర్డినేషన్ కోసం ఢిల్లీలో మనకు రెసిడెంట్ కమిషనర్స్ ఇప్పుడు ఇద్దరు ఉన్నారు. ఒకటి శశాంక్ గోయల్, రెండు గౌరవ్ని కంప్లీట్గా ఎంపీల కోఆర్డినేషన్ కోసం ఒక ఆఫీసర్గా ఐఏఎస్ ఆఫీసర్ సెక్రటరీగా అపాయింట్ చేస్తాం. ఆదిత్యనాథ్ దాస్ గారు ఇప్పుడు మన తెలంగాణ అడ్వైజర్ ఫర్ ఇరిగేషన్. హీ విల్ కోఆర్డినేట్ అండ్ హీ విల్ గివ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ టైం టు టైం ఏదైనా ఉంటే. ఎందుకంటే పొలిటికల్ కన్సల్టేషన్కు లేకపోతే ఇన్ఫర్మేషన్కి ఏదైనా ఇష్యూ ఉన్నా వాళ్ళిద్దరు మీతో కోఆర్డినేట్ చేస్తారు. వాళ్ళిద్దరు మంత్రి గారితో కోఆర్డినేట్ చేసి మీ అందరికీ టైం టు టైం పెండింగ్ ప్రాజెక్టులు ఏమున్నాయి ఒక డాక్యుమెంట్ కంప్లీట్. యూ హ్యావ్ టు ప్రిపేర్ వన్ డాక్యుమెంట్ ఫర్ కృష్ణా బేసిన్ అండ్ గోదావరి బేసిన్. దాస్ గారు, how many projects are there, how many completed, how many pending in construction, pending in water allocation, permissions, yes, permissions in different levels. That may be environment, that may be water allocation, that may be other, whatever it is. You have to give two rivers are there, Godavari and Krishna, end to end. That is complete. So we have never utilized whatever 299 TMC also. This time we have utilized 286 TMC water. Actually our legitimate rise is 555 TMC. But he has agreed, he has signed in 2015 itself saying that 299 is enough for Telangana, 512 TMC for Andhra Pradesh. Now that is the biggest hurdle for Telangana. In 2020-21 every 1 year రెన్యువల్ అవుతుంటే 2021లో ఇంకా నాకు ఓపిక లేదు, ఎవ్రీ ఇయర్ నేను రెన్యువల్కి రాను, బ్లాంకెట్గా రాసేసుకోండి, ఇంకా మొత్తం ట్రిబ్యునల్లో తేలినప్పుడు చూసుకుందామని చెప్పి సంతకం పెట్టేసి ఫైనల్గా క్లోజ్ చేసేసి వచ్చేసిండ్రు తెలంగాణ గవర్నమెంట్ ఆ రోజు 2020-21లో. సో ఇట్లాంటి అఫీషియల్ డాక్యుమెంట్సే ఉన్నాయి. ఇవన్నీ ఏవి నేను జనరల్ పొలిటికల్ రిటారిక్స్ స్పీచ్ కానీ స్టేట్మెంట్ కానీ ఇవ్వడం లేదు. ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీ అందరికి ఇస్తాం. ఈరోజు ఈ చిక్కుముళ్లను తీసుకుంటూ ఒకటొక్కటిగా ఇప్పటివరకు సమ్మక్క సార్లకు కానీ లేకపోతే దేవాదులు కానీ సీతారామ కానీ